అన్నట్టు సంచయ్య, మా అబ్బాయి ఎలా దొరికాడు, ఎక్కడ దొరికాడు? ఇదిగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు. ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడు నగలు ఉంచుకుంటున్నట్ట. అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు. అంతలోకి మేము వచ్చాం. మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు. పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా. నాయన, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి. 116లా? పిచ్చోవాడా, అతను చేసిన మేలుకి 100 లక్షల ఇచ్చిన రుణం తీరుతుందా? ఇదిగో అబ్బాయి, డబ్బుదేముంది, వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతేనండి. మాట శాశ్వతంగా ఉంటుంది. నీ మేలు నేను సచ్చిందాకా మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోను. ఇదిగో ఈ రూపాయి ఉంచుకో. అక్కర్లేదండి, తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి, చేసుకుంటాను. అనా, నా దగ్గర ఏముంటుంది? నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, అందులో నువ్వు చేసే పనే ఉంటుంది. తల్లిదండ్రి లేరండి, దిక్కులేని వాడిని. మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను. నౌకరుగానా? ఏ 2-3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా? అది కూడా వద్దండి, కాస్త అన్నం పెడితే చాలు.